ఇవాళ కొబ్బరి, శనగపప్పు, క్యాబేజీ కూర అండి. క్యాబేజీ పప్పు కూర అని చెప్పచ్చు మనం. దీన్ని చేయడం సింపుల్ అండి. మనం ఏం చేసామంటే క్యాబేజ్ సన్నగా కట్ చేసుకోవాలండి. అందులో కొంచెము మనము శనగపప్పు వేసుకోవాలి, ఒక చారెడ్ అలాగా, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు కట్ చేసిన క్యాబేజీని బట్టి కొంచెం శనగపప్పు వేసుకుని, అంటే పప్పు కూర కదండి అందుకని ఒక చారెడు శనగపప్పు వేసాను నేను, అంటే ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు వేసాను. ఒక 250 గ్రామ్స్ క్యాబేజ్ అండి నేను వేసింది. ఇది రెండు కలిపి కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని శనగపప్పు అందులో యాడ్ చేసి ఒక 2 గ్లాస్ వాటర్ వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు మనము బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకుని అది బాయిల్ అయ్యే లోపున మనం ఏం చేద్దామంటే తవా పెట్టుకుందామండి. తవా పెట్టుకుని అందులో మనము మినపప్పు, ఆవాలు వేసుకుందాము పోపు. ఈ మినపప్పు, ఆవాలు పోపు వేగే లోపల మనము కరివేపాకు, ఎండుమిరపకాయలు రెడీ చేసుకోవాలండి. అలాగే మనం ఏం చేయాలంటే కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసి మిక్సీ వేసానండి. ఉప్పు కూడా వేసేస్తాను ఇందులో నేను, పప్పు కూర బాగా పడుతుందని. ఇప్పుడు ఈ పోపు వేగాక అందులో రెడ్ చిల్లీ, కరివేపాకు వేసుకుని కొంచెం మనం ఇంగు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూస్తారు కదా పోపు వేగుతుంది. చూస్తారు కదండి మనకి ఇక ఇలా ఉడికిపోతుంది. మనం 3 విజిల్స్ వచ్చేలోపల మనం పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకోవాలండి మనం. అలాగే మిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొబ్బరి కూర వేసుకోవాలండి మనం. చూస్తారు కదండి ఇలాగా అవుతుంది. పోపులో వేసాం కదా, ఇది వేస్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి, ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తారు కదండి ఇప్పుడు కొబ్బరి కూర, శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. అదే శనగపప్పు, క్యాబేజీ ఇది. చూస్తారు కదండి ఎమ్మీగా రెడీ అయిపోయింది. వావ్, గుమ్గుమ్మ వాసన వచ్చేస్తుందండి. చూడండి, తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.